చూస్తున్నది ఇది పక్షి ఆకారంలో ఉండేటటువంటి ఒక నూనె దీపం అండి. ఇది మన ఇదివరకంటే ఇప్పుడు అంటే లైట్లు వచ్చినాయి డే అండ్ నైట్ కూడా ఆడేస్తున్నారండి. ఏది క్రికెట్లు ఇది కూడా డే అండ్ నైట్ మొబైల్లో ఆడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో కరెంట్ లేదండి, లేదు కాబట్టి విద్యుత్ శక్తిని ఇంకా కొనుక్కోలేదు. కొనుగోనక పూర్వం కిరోసిన్ కూడా కొనుక్కోలేదండి. కిరోసిన్ కూడా 19వ శతాబ్దం ప్రారంభంలోనే కిరోసిన్ వచ్చింది. అంతకుముందు నూనె వాడేవారండి. నూనె ఈ మూత ఓపెన్ చేస్తే ఈ లోపల నూనె వేసేవారండి. నూనె పోసి దీనికి ఒత్తి పెట్టేవారండి, గుడ్డతోనే ఒక కాటన్ గుడ్డతో ఒత్తి పెట్టేవారండి. దీన్ని బిగించేవారండి. దీన్ని బిగించి ఇక్కడ వెలిగిస్తే రాత్రి అంతా కూడా ఈ వెలుగు ఉండేదండి. ఇంట్లో రాత్రి అంతా చిన్న ఒత్తి పెట్టేవారు, రాత్రి అంతా వెలుగులో ఉండేదండి. ఈ విధంగా మరి ఆ రోజుల్లో అభిరుచులు ఎట్లా ఉండేయంటే దీన్ని చూడండి, పక్షి ఆకారంలో చాలా చేతితో తయారు చేసినటువంటి వస్తువు, ఎటువంటి మిషనరీ కూడా వాడలేదు. దీన్ని అంటే హస్తకళలాగా చేతి వృత్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. దీన్ని కంచుతో తయారు చేశారండి. కంచు చాలా అద్భుతమైనటువంటి వస్తువు. ఆ రోజుల్లో ఉన్నటువంటి పనితనాన్ని తప్పనిసరిగా మెచ్చుకోవాలండి. ఇందు మీద ఈ వ్యక్తి ఎవరిదన్నది కూడా మీరు గమనించినట్లయితే ఇందు మీద పేరు కూడా ఉందండి. చేతితో రాసినటువంటి పేరు కనిపిస్తుంది కదా సార్. పేరు అంటే ఏ వ్యక్తి అయితే తయారు చేసుకున్నారో ఆ వ్యక్తి పేర్లు కూడా దీని మీద రాయించుకునేవారండి.